సర్పంచ్ అభ్యర్థిపై దుండగులు కారం పొడితో దాడి చేశారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని పరామర్శిస్తుండగా దాడి చేశారని సర్పంచ్ అభ్యర్థి కొమరయ్య ఆరోపించారు. తన గెలుపు ఖాయం కావడంతోనే దాడి చేశారని తెలిపారు. హాస్పిటల్ కి వెళ్లి చికిత్స తీసుకున్నారని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేశారని బాధితుడు అంటున్నారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు స్పష్టం చేశారు. గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాం. ఒక దగ్గరి మిత్రుడికి యాక్సిడెంట్ అయిన తెలియగానే వారిని పరామర్శించడానికి పోవడం జరిగింది. పరామర్శించి మళ్ళీ రిటర్న్లో వస్తుంటే నాపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. అందులోకి ముఖానికి మాస్క్ కట్టుకొని కారపొడి ఇచ్చింది. ఆ తరుణంలో నేను కింద పడిపోయాను. స్పృహ తప్పిపోయిన తర్వాత మళ్ళీ తెలివి వచ్చినాక నేను ఊరుతామంటే ఆ చుట్టుపక్కల జనాలు వచ్చి నన్ను లేపి నా ముఖం కడిగి నన్ను రక్షించి మా ఇంటి కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగింది. కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ కుమార్ గారికి వారికి తెలియజేయడం జరిగింది. నాపై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని నేను కోరుతా ఉన్నాను. నేను మొలంగూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తాను.